ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక విండో వచ్చింది. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఫ్రెష్ గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్. అదే ఓపెన్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేశాను, చేసిన ఫైల్ సేవ్ చేశాను, సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ ప్రాజెక్ట్. మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇందులో నేను ఫ్రెష్ గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, లాన్ వీడియో ఎడిటింగ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ లొకేషన్, మీరు ఒకేలా ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి, ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకైతే డెస్క్టాప్ మీద ప్రీమియర్ ప్రో సోర్స్ ఫైల్స్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ నేను ఏం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ అన్నిటినీ అసలు మనం ఏమని పిలుస్తాం, అలాగే మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అన్నది ఒక 3 minutes లోపు చెప్తాను. ఈ 3 minutes వీడియో విన్న తర్వాత మీకు ఈ సాఫ్ట్వేర్ మీద ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రాజెక్ట్ ప్యానల్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారానే మన వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఇక్కడికి వచ్చే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఫైల్ ని టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. మన టైమ్ లైన్ లో వీడియోని ఎడిటింగ్ చేయడానికి మనకు కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దీన్ని మనం టూల్ బార్ అంటాం. మన టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మౌంటర్ లో హైలైట్ అవుద్ది. దీని పక్కన చూసుకున్నాం అంటే సోర్స్ మౌంటర్. ఇది ఎలా యూజ్ అవుద్ది అంటే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ప్యానల్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లో మీకు చాలా ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైల్ ప్రివ్యూ చూడాలి అంటే ఈ సోర్స్ మౌంటర్ లో చూడొచ్చు. మీకు ఈ సోర్స్ మౌంటర్ ఐడియా కోసం ఇంకో ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు సోర్స్ మౌంటర్ లో కనబడుద్ది. అదే టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మౌంటర్ లో కనబడుద్ది. ఈ సోర్స్ మౌంటర్ దీనికే కాదు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా మనం ఇక్కడే వీడియో ఎడిటింగ్ చేసి ఆ చిన్న క్లిప్ టైమ్ లైన్ లోకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనకి టైమ్ లైన్ లో ఉన్న వీడియో, ఆడియో ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉన్నాయి కదా, ఇందులో హైలైట్ అవుతాయి. మనకి వీడియో, ఆడియో ప్రాపర్టీసే కాదు, మన ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం కదా, వాటి ప్రాపర్టీస్ కూడా ఇక్కడే హైలైట్ అవుతాయి. నెక్స్ట్ మీరు ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి యారో కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇందులోనే మనకి ప్రీసెట్స్ ఉంటాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆడియో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే వీడియో ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ పైన చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి కేటగిరీస్ ఉంటాయి. ఈ మనం పెద్దగా యూజ్ చేయక్కర్లా. ప్రెజెంట్ ఎడిటింగ్ ఉంది, మన వీడియో ఎడిటింగ్ కి సరిపడేలాగా ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ హైలైట్ అవుద్ది. అదే మీరు ఎఫెక్ట్స్ అన్నారు అనుకోండి, ఎఫెక్ట్స్ కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనబడతాయి. అదే మీరు టైటిల్స్ అన్నారు అంటే మనకి టైటిల్స్ కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుద్ది. నాకైతే ఎడిటింగే కావాలి, నేను సింపుల్ గా ఎడిటింగ్ పెడుతున్నా. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సపోజ్ నాకు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ ఎంత అక్కర్లేదు, చిన్న సైజ్ లో కావాలి అంటే ఇక్కడికి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటారు. అలాగే నాకు సోర్స్ మౌంటర్ కూడా ఎంత అవసరం లేదు అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ మౌంటర్ ఎక్కువ స్క్రీన్ లో కనబడేలాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ టైమ్ లైన్ లో ఎక్కువ ట్రాక్స్ కావాలనుకోండి, టైమ్ లైన్ పెద్ద సైజ్ లో సెట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు నచ్చినట్టుగా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుంటా. నాకు ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ వచ్చేటప్పటికి నాకు ఫోటోషాప్ లో మనకి కార్నర్ లో ఉంటాయి కదా, అలా వచ్చేలాగా కావాలి. దానికోసం ఈ టూల్స్ ని డైరెక్ట్ గా ఈ లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, నాకు సింగిల్ లైన్ లో కావాలి. నెక్స్ట్ నాకు సోర్స్ మౌంటర్ ఎక్కువే కావాలి, నార్మల్ గా పెడుతున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ కూడా కొంచెం పెద్ద సైజ్ లోనే కావాలి. ఇప్పుడు నేను ఈ ఇంటర్ఫేస్ సేవ్ చేస్తున్నా. విండోలోకి వెళ్ళి వర్క్ స్పేసెస్ లో ఇక్కడ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ వచ్చేటప్పటికి నేనైతే డైరెక్ట్ గా నా నేమ్ ఇస్తున్నాను. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. ప్రతాప్ వర్మ అని ఇచ్చి ఓకే అంటున్నా. నెక్స్ట్ మీరు పైన అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా, అందులో మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ కూడా ఆ కేటగిరీలో యాడ్ అవుద్ది, ప్రతాప్ వర్మ. సపోజ్ నేను ఎఫెక్ట్స్ అని అనుకోండి,
ఎఫెక్ట్స్కి సంబంధించిన కేటగిరీ ఓపెన్ అవుద్ది కదా. లేదు నార్మల్గా నేను క్రియేట్ చేసిన దానికి వచ్చేవాలి అంటే ప్రతాప్ వర్మ మీద క్లిక్ చేశారు అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తారు. అలాగే మనం విండోలోకి వెళ్ళి కూడా సెట్ చేయొచ్చు. విండోలో వర్క్ స్పేస్లో ఇక్కడ ప్రతాప్ వర్మ ఉంది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Alt+Shift+9 ఈ అన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇలాగ మీకు నచ్చినట్టుగా యూజర్ ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న వీడియోలు ఉన్నాయి కదా. ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయడం మనకి సోర్స్ మానిటర్లో హైలైట్ అవుద్ది. ఈ సోర్స్ మానిటర్ ద్వారా నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ ఆప్షన్స్ గురించి చెప్పట్లా. ఇక్కడ సోర్స్ మానిటర్ లో వీడియో ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి వీడియో ఆడియో రెండు వచ్చినాయి. డిలీట్ చేస్తున్నా. మీరు ఇక్కడ నుంచే డ్రాగ్ చేయక్కర్లా, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ లోంచైనా డ్రాగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సోర్స్ మానిటర్ నుంచి ఎందుకు డ్రాగ్ చేస్తున్నాను అంటే నాకు ఇక్కడ ఉన్న వీడియోలో ఆడియో అవసరం లేదు, ఓన్లీ వీడియోనే కావాలి. ఇలా వీడియో కావాలి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వీడియో, ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఆడియో. ఈ ఆడియో మీద క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి మీకు ఓన్లీ ఆడియోనే రన్ అవుద్ది. నాకైతే ఓన్లీ వీడియో కావాలి. ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఓన్లీ వీడియో ఒకటే ప్లే అవుద్ది. సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వీడియోని ట్రిమ్ చేద్దాం. నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ టైమ్ లైన్ లో ఎక్కడ ఉందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. సపోజ్ నాకు ఇక్కడ దాకా ట్రిమ్ అవ్వాలనుకోండి, నేను ప్లే హెడ్ ద్వారా చూసి అక్కడ దాకా ట్రిమ్ చేసుకుంటా. వీడియో సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్కి వెళ్ళంగానే మనకి యారో వచ్చుద్ది, క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే. నాకు ఇక్కడ దాకా ట్రిమ్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్కడ దాకా ట్రిమ్ అవ్వాలి, చేయి తీసేసింది అక్కర్లా, నాకు ఇక్కడే ఉండాలి. ఇలా ట్రిమ్ చేయాలి అంటే ఈసారి ఎండింగ్ నుంచి ఈ చిన్న బిట్ని ఫ్రంట్కి మూవ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్లే హెడ్ ఫ్రంట్కి మూవ్ చేసి మనం వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే వీడియో ప్లే అవుద్ది. అక్కడే క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్ లో స్పేస్ బార్ 1 టైం క్లిక్ చేశారు అంటే వీడియో ప్లే అవుద్ది. మళ్ళీ అదే స్పేస్ బార్ క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. నేను ట్రిమ్ చేసిన దగ్గర నుంచి వీడియో రన్ అవుతుంది. అలాగే ఎండ్ కూడా ట్రిమ్ చేశా కదా, అక్కడతో స్టాప్ అయిపోయింది. ఈ ట్రిమ్ చేసిన వీడియో నాకు నార్మల్ గా వచ్చేవాలి, ఇందాక ఎలా ఉందో అలా వచ్చేవాలి అంటే వీడియో సైడ్ కి మూవ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాం అంటే యారో వచ్చుద్ది. క్లిక్ చేసి రైట్ సైడ్ కి మూవ్ చేశారు అంటే మనం బ్యాక్ నుంచి ట్రిమ్ చేసిందల్లా నార్మల్ అయిపోయింది. అలాగే నాకు ఫ్రంట్ది కూడా కావాలి అంటే ఫ్రంట్కి వచ్చి ఫ్రంట్కి మూవ్ చేసుకుంటాం. మనకు ఫ్రంట్ది కూడా నార్మల్గా వచ్చింది. ఇప్పుడు ప్లే చేశారు అంటే మన వీడియో నార్మల్గా ప్లే అవుద్ది. ఈ ట్రిమ్ అనేది ఓన్లీ వీడియోకే కాదు, మీరు ఆడియోకి అప్లై చేయొచ్చు, అలాగే జేపీజీ ఫైల్స్కి అప్లై చేయొచ్చు. ట్రిమ్ గురించి చూసారు కదా, నెక్స్ట్ స్ప్లిట్ గురించి చూద్దాం. మనకి ఈ సాఫ్ట్వేర్లో స్ప్లిట్ టూల్ ఉండదు, రేజర్ టూల్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి సి. మన స్ప్లిట్ టూల్ కూడా ఇంకో మెథడ్లో యూజ్ చేయొచ్చు, ఆ పద్ధతి కూడా చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి, దీని మీద క్లిక్ చేయడం మీకు ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి, నాకైతే ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి, స్ప్లిట్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ ప్లే హెడ్ మూవ్ చేసి మీ వీడియోలో ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా స్ప్లిట్ అవ్వాలనుకోండి, కరెక్ట్ ప్లే హెడ్ దగ్గర ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ సెలెక్ట్ చేసి డిలీట్ చేయడానికి సెలక్షన్ టూల్ దగ్గరికి వెళ్ళాలి, షార్ట్ కట్ బి. ఇలా షార్ట్ కట్ కాకుండా డైరెక్ట్ గా టూల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నాకు ఫస్ట్ ఉన్న బిట్ అవసరం లేదు, సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ అలాగే ఎండింగ్ కూడా అక్కర్లా, సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్. ఇప్పుడు మీరు ప్లే చేశారు అంటే మీరు ట్రిమ్ చేసుకున్న దగ్గర నుంచి వీడియో ప్లే అవుద్ది. నేను పద్దాక ఇలా ఫ్రంట్ కు మూవ్ చేయాల్సి వస్తుంది, అలా కాదు ఈ గ్యాప్ నాకు రిమూవ్ అయిపోవాలి అంటే సింపుల్ గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయడం రిపుల్ డిలీట్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేశారు అంటే మీరు వీడియో స్ప్లిట్ చేసిన దగ్గర నుంచి ప్లే అవుద్ది. ఇలా స్ప్లిట్ చేసిన వీడియో కూడా మనం ట్రిమ్ చేసి బ్యాక్ కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు రైట్ సైడ్ మూవ్ చేశారు అంటే నార్మల్ గా వచ్చుద్ది, అలాగే ఫ్రంట్ మూవ్ చేశారు అంటే నార్మల్గా వచ్చింది. ఈ గ్యాప్ పోవాలి అంటే రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్. వీడియో ట్రిమ్ అలాగే ఇక్కడ ఉన్న రేజర్ టూల్ గురించి చూసారు కదా, మనకి స్ప్లిట్ టూల్ టైప్ లో యూస్ చేయొచ్చు అన్నా కదా, దాని గురించి కూడా చెప్తాను. సపోజ్ నాకు ఇక్కడ నుంచి కావాలనుకోండి, నేను షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ కే అనగానే మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, మళ్ళీ కంట్రోల్ కే అంట, అక్కడ స్ప్లిట్ అయిపోద్ది. మధ్యలో బిట్ మీకు ఒకేలా అవసరం లేదు అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్. ఈ గ్యాప్ నాకు రిమూవ్ అయిపోవాలి అంటే ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్, కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎలా బ్యాక్ వచ్చాను అని. మనకి ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో అయినా అండు రీడు ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ మనకి
చాలా ఇంపార్టెంట్. అండు అంటే బ్యాక్ కి వెళ్తాం, రీడూ అంటే ఫ్రంట్ కి వెళ్తాం. ఈ కీబోర్డ్ లో కంట్రోల్ జెడ్లు ప్రెస్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఎంత వరకు అవైలబుల్ గా ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ కి వెళ్ళొచ్చు. లేదు నేను ఫైనల్ గా ఎడిటింగ్ చేసిన దగ్గరికి వచ్చేవాలి అంటే రీడు అంటే ఫ్రంట్ కి వెళ్తాం. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అన్నారంటే 1 టైం ఫ్రంట్ కి వెళ్తాం. ఇలా క్లిక్ చేస్తూనే ఉంటే మనం ఫ్రంట్ కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ నేను సోర్స్ మౌంటర్ లోనే ఎడిటింగ్ చేసి దాన్ని మనం తెచ్చుకోవచ్చు అన్నా కదా, దాని గురించి చెప్తాను. ఇక్కడ మనకి మార్క్ ఇన్, మార్క్ అవుట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఈ వీడియో క్లిప్ లో ఎక్కడి నుంచి కావాలి, సపోజ్ నాకు ఇక్కడ నుంచి కావాలనుకోండి, ఇక్కడ నేను మార్క్ ఇన్ పెడతా. నెక్స్ట్ మీకు ఎండింగ్ ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, ఇక్కడ మార్కౌట్ అంట. నాకు ఈ చిన్న బిట్ వరకే ఇక్కడ ఉన్న టైం లైన్ లో కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఇప్పుడు మీరు చూసారు అంటే మన సోర్స్ మౌంటర్ లో మార్క్ ఇన్ మార్కౌట్ అప్లై చేసింది అంత వరకే టైం లైన్ లోకి వచ్చుద్ది. నెక్స్ట్ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఫుటేజ్ అంతా సెలెక్ట్ చేసి డిలీట్ అంటున్నా. మనం ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి ఎప్పుడైనా మన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఉంచుకొని ఇందులో మీకు ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. నాకు ఈ ఫైల్ కావాలి, ఒక MP3 ఫైల్ కూడా కావాలి, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి ఇక్కడ ఉన్న MP3 ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే మీకు ఇంకేమైనా ఫైల్స్ కావాలి అంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు, తర్వాత అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ 2 ఫైల్స్ వరకు తీసుకుంటున్నా. ఈ ఫైల్స్ ని ప్రాజెక్ట్ ప్యానల్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఫైల్ ఉంది కదా, దీన్ని టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న వీడియో మీకోసమే మాట్లాడాను. ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇలా మిస్టేక్స్ ఉన్న వీడియోని ప్రీమియర్ ప్రోలో ఎలా ఎడిటింగ్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా, కీబోర్డ్ లో స్పేస్ బార్. ఫ్రెండ్స్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ నాకు మిస్టేక్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ సి అనగానే రేజర్ టూల్ వచ్చుద్ది, ఇలా క్లిక్ చేసి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ K అనగానే స్ప్లిట్ అయిపోద్ది. వి అనగానే సెలక్షన్ టూల్ వచ్చుద్ది, ఫ్రంట్ ఉన్న బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ నాకు ఈ గ్యాప్ కవర్ అవ్వాలి, రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్. ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. నాకు ఇక్కడ గ్యాప్ వచ్చింది, గ్యాప్ మొత్తం మనకి ఇక్కడ కనబడుద్ది. మీరు ఇక్కడ ఉన్న ఆడియో ట్రాక్ పెద్ద చేసుకోండి. ఇక్కడ మనకి గ్యాప్ కనబడుతుంది కదా, ఈ గ్యాప్ అంతా స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ నేను కంట్రోల్ K. నెక్స్ట్ ఎక్కడ దాకా, ఇక్కడ దాకా కంట్రోల్ K. మధ్యలో ఉన్న బిట్ అవసరం లేదు, సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్. చూద్దాం. ఇది మనకి ఫ్రీ ఈ క్యాన్వా. ఇలా మనం వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ నాకు ఈ వీడియో కింద ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, అది కూడా తక్కువ సౌండ్ తో ప్లే అవ్వాలి. నేను ఆల్రెడీ MP3 ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నా కదా, ఇక్కడ ఉన్న MP3 ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ సౌండ్ తో ప్లే అవుతుంది, అలాగే నా వీడియోను మించి ఆడియో రన్ అవుతుంది. దానికోసం నేను ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నా. ఎండింగ్ కి పెట్టి కంట్రోల్ K అంటున్నా, బిట్ సెలెక్ట్ చేసి డిలీట్. నెక్స్ట్ కింద స్క్రోల్ ఉంటది, స్క్రోల్ ఫ్రంట్ కు మూవ్ చేయండి. ఈ ఆడియో ఫైల్ సైజ్ పెంచుకొని మీకు ఇక్కడ ఆడియోలో ఒక లైన్ కింద కనబడుతుంది కదా, ఈ లైన్ మీద క్లిక్ చేసి మీరు పైకి మూవ్ చేశారనుకోండి, ఇక వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేశారనుకోండి, ఈ రోజు మనం క్యాన్వా హెవీ వాల్యూమ్ తో రన్ అవుతుంది. అదే మీకు వాల్యూమ్ తగ్గాలి అంటే ఆ లైన్ మీద క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు మైనస్ లో చూపెడుతుంది. నాకు -13 కావాలి. ఇప్పుడు ప్లే చేసామంటే ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఇంకా తగ్గాలి అంటే మళ్ళీ క్లిక్ చేసి ఇంకా తగ్గించుకుంటారు. 16 పెట్టా. ఈ క్యాన్వా మనం చాలా విధాలుగా ఇలాగా మనం వీడియోకి కానీ ఆడియోకి కానీ వాల్యూమ్ పెంచడం తగ్గించడం చేయొచ్చు. అదే మీరు వీడియోకి వాల్యూమ్ పెంచాలనుకోండి, వీడియోకి కూడా ఇక్కడ లైన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి పైకి మూవ్ చేశారు అనుకోండి, ఈ క్లిప్ వరకు హెవీ వాల్యూమ్. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ వీడియో స్ప్లిట్ చేశాను కాబట్టి క్లిప్ వరకే అప్లై అవుతుంది. మీరు ఈ క్లిప్ కూడా వాల్యూమ్ పెంచాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇక్కడికి వచ్చి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటారు. ఈ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్ గా తీసుకుంటున్నా. కంట్రోల్ A అన్న ఉంటే టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. నాకు ఆడియో ట్రాక్ నార్మల్ గానే ఉండాలి, సైజ్ తగ్గించుకున్నా. నెక్స్ట్ మనం ఈ వీడియో నుంచి ఆడియో సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మూవ్ చేస్తే నా వీడియోతో పాటు ఆడియో కూడా మూవ్ అవుతుంది. అలా మూవ్ అవ్వకూడదు. ఈ వీడియో మూవ్ చేస్తే వీడియో మూవ్ అవ్వాలి, ఆడియో మూవ్ చేస్తే
ఆడియో మూవ్ అవ్వాలి. ఇలా చేయాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ లింక్డ్ సెలక్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఆఫ్ లో పెట్టుకున్నారు అంటే మీకు వీడియో ఫైల్ సపరేట్ గా మూవ్ అవుద్ది, ఆడియో ఫైల్ సపరేట్ మూవ్ అవుద్ది. నెక్స్ట్ మనం ఈ రెండింటిని మళ్ళీ నార్మల్ గా సింక్ చేయాలి అంటే మనం ఇలా మూవ్ చేసి అయినా సింక్ చేయొచ్చు, లేదంటే సింపుల్ గా ఇక్కడ మనకి రెడ్ కలర్ లో 5 కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసాం అంటే మూవ్ ఇంటూ సింక్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మళ్ళీ రెండు సింక్ అయిపోతాయి. ఇక్కడ మనకి లింక్డ్ సెలక్షన్ ఆఫ్ అయి ఉన్నంత వరకు ఈ వీడియో ఆడియో సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు నాకు ఓన్లీ ఆడియోనే కావాలనుకోండి, వీడియో డిలీట్ చేసి ఓన్లీ ఆడియో ఒకటే ఈ క్యాన్వా ప్లే చేస్తా, కంట్రోల్ జెడ్ అంటున్నా. అదే మీకు ఓన్లీ వీడియోనే కావాలి అంటే ఆడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారు అంటే ఆడియో డిలీట్ అయిపోద్ది, ఓన్లీ వీడియో ఒకటే రన్ అవుద్ది. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ కావాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి మూవ్ టు సింక్ అంటున్నా. ఇక్కడ నార్మల్గా లింకుడు పెట్టేయండి. ఇప్పుడు మూవ్ చేశారు అంటే రెండు లింక్ అయిపోతాయి. దీన్ని మనం సపరేట్ చేయాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ అన్లింక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా మన వీడియో ఆడియో సపరేట్ అయిపోతాయి. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. నాకు వీడియో అవసరం లేదు, వీడియో డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనం ఒక ఇమేజ్ ని తీసుకొని ఆ ఇమేజ్ కి కీ ఫ్రేమ్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది కదా, దీన్ని వీడియో పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఫ్రీ ఈ క్యాన్ ఇలాగ మన ఇమేజ్ కనబడి హైలైట్ అవుద్ది. ఈ ఇమేజ్ నాకు కొంచెం సేపే ఉంటుంది, నా వీడియో మొత్తానికి కావాలి అంటే నేను ట్రిమ్ చెప్పాను కదా, స్టార్టింగ్కి వెళ్ళి క్లిక్ చేసి ఫ్రంట్కి ట్రిమ్ చేసేయండి. అలాగే ఎండింగ్కి వెళ్ళి క్లిక్ చేసి మీ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు చూసారు అంటే మీ వీడియో మొత్తానికి ప్లే అవుద్ది. నెక్స్ట్ నాకు ఈ ఇమేజ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలనుకోండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఓన్లీ ఇమేజ్ కి సంబంధించిన ప్రాపర్టీసే కాదు, మన వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్ కూడా ఇక్కడే ఉంటాయి. నేను ఇమేజ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇమేజ్ ప్రాపర్టీస్ వచ్చినాయి. అదే మీరు కింద ఉన్న MP3 ఫైల్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ నాకు వీడియో లేదు కాబట్టి ఓన్లీ ఆడియో ఉంది కాబట్టి ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్. ఫస్ట్ ఇమేజ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మనకి పొజిషన్, స్కేల్, రొటేషన్, అలాగే ఇక్కడ ఒపాసిటీ, ఈ ఆప్షన్స్ వరకు మెయిన్ గా యూస్ చేస్తాం. పొజిషన్ అంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ పొజిషన్ మార్చాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను పొజిషన్ మార్చుకుంటా, రైట్ కి మూవ్ చేసి లెఫ్ట్ కి మూవ్ చేసి మనం పొజిషన్స్ మార్చుకోవచ్చు. అలాగే మీకు ఈ ఇమేజ్ సైజ్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా మనం రైట్ సైడ్ మూవ్ చేసామంటే సైజ్ పెరుగుద్ది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామంటే సైజ్ తగ్గుద్ది. నెక్స్ట్ అలాగే రొటేషన్, మీకు ఒకవేళ ఇంత డిగ్రీస్ లో రొటేట్ అవ్వాలి అన్నది మీకు తెలిస్తే డైరెక్ట్ గా టైప్ చేసేయండి. 45 degrees లో రొటేట్ అవ్వాలనుకోండి, 45 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం మనకి 45 degrees లో రొటేట్ అవుద్ది. నాకైతే నార్మల్ గా 0 వచ్చేవాలి, 0 టైప్ చేసి ఎంటర్ అంటున్నా. నెక్స్ట్ అలాగే ఒపాసిటీ, ఇమేజ్ నాకు 100% కనబడాలి అంటే ఇక్కడ 100 ఉంటుంది. అదే మీరు తగ్గించారు అనుకోండి, ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోద్ది. నార్మల్గా 100 పెడుతున్నా. నెక్స్ట్ మనం ఈ ఇమేజ్ని ఒక వీడియో పైన యూస్ చేద్దాం. దానికోసం కింద ఉన్న ఆడియోని డిలీట్ చేసి ఇక్కడ ఉన్న వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నాకు ఈ ఇమేజ్ ఎందుకు కనబడట్లా, నా వీడియో ఇమేజ్ ట్రాక్ పైన ఉంది, అలా ఉండకూడదు. ఈ ఇమేజ్ని పైకి మూవ్ చేసుకోండి. ఈ ఇమేజ్ని ఒక లోగో అనుకోండి, ఈ ఇమేజ్ సైజ్ తగ్గి నా కార్నర్లో ఒక లోగో టైప్లో ఉండాలి. ఇలా చేయాలి అంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, స్కేల్ ద్వారా సైజ్ తగ్గించుకుంటున్నా. నాకు ఈ సైజ్ సరిపోద్ది. నెక్స్ట్ పొజిషన్ మీకు ఎక్కడ ఉండాలి, నాకు రైట్ సైడ్ కింద ఉండాలి. ఇప్పుడు ప్లే చేశారు అంటే ట్యూటోరియల్ చూద్దాం. ఇది మనకి ఇలాగా మీ వీడియో మొత్తానికి ఇక్కడ ఉన్న ఇమేజ్ కార్నర్ లో రన్ అవుద్ది. ఇది ఒపాసిటీ తగ్గాలి అంటే ఇక్కడికి వచ్చి ఒపాసిటీ తగ్గించుకుంటారు. నార్మల్ గా 100 పెట్టేస్తున్నా. నెక్స్ట్ నాకు ఇక్కడ ఇంకో ప్లే హెడ్ కనబడుతుంది కదా, ఇది ఏంటంటే ఈ ప్లే హెడ్ ద్వారా ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు. సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ నాకు స్టార్టింగ్ నార్మల్ గానే ఉండాలి. నేనేమేమి అప్లై చేస్తున్నా, నాకు స్కేల్ అప్లై అవ్వాలి, నెక్స్ట్ పొజిషన్ అప్లై అవ్వాలి, అలాగే రొటేషన్ కూడా అప్లై చేస్తున్నా. 3 అప్లై చేసా. ఇక్కడ 3 కీ ఫ్రేమ్స్ యాడ్ అయినాయి. ఈ 3 నాకు డమ్మీ కీ ఫ్రేమ్స్, ఇందులో నేను ఏమి అప్లై చేయట్లా. ప్లే హెడ్ మూవ్ చేసి నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి పొజిషన్ ఏమవ్వాలి, ఇక్కడికి రావాలి. నెక్స్ట్ స్కేల్, పొజిషన్ కూడా మారాలి, ఇలాగా. నెక్స్ట్ కొంచెం రొటేట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి
ఈసారి ఓన్లీ రొటేషన్ అప్లై చేస్తున్నా కొంచెం ఇటు తిరగాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్ అయిపోవాలి. నార్మల్ అంటే ఇక్కడ మీరు 0 టైప్ చేసినా పర్లా, లేదంటే ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినా మనకి రీసెట్ అయిపోయి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అవుద్ది. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా చాలా విధాలు ఇలాగ మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటాం. ఈ మనకి స్పీడ్గా రన్ అవ్వాలి అంటే దగ్గర అప్లై చేసుకున్నాం అంటే మనకి స్పీడ్గా రన్ అవుతాయి. ఎప్పుడైనా మీరు మోడిఫై చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసి కీ ఫ్రేమ్స్ అన్ని ఫ్రంట్కి మూవ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇలాగ మనం కీ ఫ్రేమ్స్ ద్వారా యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. నాకు టైం లైన్ లో ఉన్న ఫుటేజ్ అంతా డిలీట్ చేస్తున్నా, కంట్రోల్ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది, కీబోర్డ్ లో డిలీట్, మళ్ళీ ఫ్రెష్ గా ఫుటేజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఈ వీడియోని స్పీడ్ గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్పీడ్ నార్మల్ వచ్చేటప్పటికి 100. అదే మీకు డబుల్ స్పీడ్లో ప్లే అవ్వాలనుకోండి, 200 ఇచ్చారు అంటే డబుల్ స్పీడ్లో ఇక్కడ ఉన్న డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మెయింటైన్ ఆడియో పిచ్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, మీ వాయిస్ స్పీడ్ అవుద్ది, వాయిస్లో చేంజ్ అనేది ఏమీ రాదు. అదే మీరు ఈ ఆప్షన్ పెట్టకుండా ఓకే అన్నారు అనుకోండి, ఇప్పుడు మీ వాయిస్ కార్టూన్ వాయిస్ కింద చేంజ్ అవుద్ది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ లో ఈసారి మెయింటైన్ ఆడియో పిచ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూసారు అంటే ఇలాగా మన నార్మల్ వాయిసే స్పీడ్ అవుద్ది. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా వీడియో స్లోగా ప్లే అవ్వాలనుకోండి, 100 అయితే నార్మల్, 100 కన్నా ఎక్కువ స్పీడ్, 100 కన్నా తక్కువ స్లో. ఇక్కడ నేను 50 ఇస్తున్నా, ఓకే అన్నాను అంటే నా వీడియో స్లోగా ప్లే అవుద్ది. క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్. మళ్ళీ ఇది మోడిఫై చేయాలి అంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, స్పీడ్ డ్యూరేషన్. ఇక్కడ మీకు మరీ స్లో అయిపోయింది అంటే 50 బదులు 80 ఇస్తారు. ఇక్కడ మెయింటైన్ ఆడియో పిచ్ దగ్గర మార్క్ ఉండడం వల్ల నా వాయిస్ నార్మల్గా వస్తుంది. అదే మీరు ఇక్కడ మార్క్ తీసి ఇక్కడ 50 బదులు ఒక 60 ఇస్తున్నాను, మరి స్లోగా ఉంది కదా, ప్లే చేద్దాం. అలాగే మన వీడియోని రివర్స్ వీడియో కింద మార్చొచ్చు. సేమ్ ఆప్షన్ లోకి వెళ్ళాను, ఇక్కడ రివర్స్ స్పీడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు వీడియో నార్మల్ గా రివర్స్ అవ్వాలనుకోండి, నార్మల్ స్పీడ్ ఎంత 100. అదే స్పీడ్ అవుతూ రివర్స్ అవ్వాలి అంటే 200 కానీ 300 కానీ 400 కానీ ఇస్తారు. స్లోగా రివర్స్ అవ్వాలి అంటే 50 కానీ 60 కానీ 70 కానీ ఇలాగా మనం టైప్ చేస్తాం. నేను నాకు నార్మల్గా రివర్స్ అవ్వాలి 100 ఇచ్చి ఓకే అంటున్నా. ప్లే చేసామంటే మన వాయిస్ తో పాటు ఇక్కడ ఉన్న వీడియో కూడా రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ వీడియో ఉంది కదా, దీన్ని, ఈ వీడియో నాకు మొత్తం వద్దు, ఎక్కడ దాకా కావాలో అంతవరకే తీసుకుంటా. నాకు ఇక్కడ చాలు. ఇక్కడ మార్క్అవుట్ క్లిప్ ని టైం లైన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. ఇప్పుడు నాకు డాగ్ ఇలా ఫ్రంట్ కి వస్తుంది కదా, ఇది నాకు రివర్స్ అవ్వాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ లో ఇక్కడ రివర్స్ స్పీడ్ పెట్టి ఓకే అంటున్నా. ప్లే చేసామంటే మనకి రివర్స్ అయ్యి డాగ్ వెనక్కి పరిగెడుతుంది. ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే మళ్ళీ సేమ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి స్పీడ్ డ్యూరేషన్, ఇక్కడ రివర్స్ దగ్గర మార్క్ తీసి ఓకే అనండి, ఈ వీడియో నార్మల్ వీడియో కింద చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వీడియోకి ఆడియో లేదు, ఈ వీడియోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అప్లై చేద్దాం. అలాగే దీని కింద ఒక MP3 ఫైల్ సెట్ చేసి దాన్ని కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లు చేద్దాం. ఫస్ట్ నాకు టైం లైన్లో ఉన్న ఫుటేజ్ చాలా చిన్నది కాబట్టి నాకు జూమ్ అవ్వాలి. మనకి టైం లైన్లో ఉన్న ఫుటేజ్ జూమ్ అవ్వాలి అంటే షార్ట్ కట్ కీబోర్డ్లో ప్లస్ క్లిక్ చేస్తూ ఉంటే జూమ్ ఇన్, మైనస్ క్లిక్ చేస్తూ ఉంటే జూమ్ అవుట్. నేను జూమ్ ఇన్ లో పెట్టుకున్నా. ఇప్పుడు నాకు ఫేడ్ ఇన్ అప్లై అవ్వాలి, వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసామంటే ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ నాకు వీడియో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, వీడియో ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ డిజాల్వ్ అని ఉంది కదా, ఈ డిజాల్వ్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు క్రాస్ డిజాల్వ్ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ నా వీడియో స్టార్టింగ్ కి అప్లై అవ్వాలి. ఇప్పుడు ప్లే చేసాము అంటే మన వీడియో 0 ఓపాసిటీ నుంచి 100కి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఫేడ్ అవుట్ కింద కూడా ఇదే అప్లై చేస్తున్నా, క్లిక్ చేసి
ఫేడ్ అవుట్ కింద అప్లై చేయండి. ఇప్పుడు చూసారు అంటే 100 ఒపాసిటీ నుంచి 0 ఒపాసిటీకి చేంజ్ అవుద్ది. ఫేడ్ ఇన్ అంటే 0 ఒపాసిటీ నుంచి 100కి రీచ్ అవుద్ది. ఫేడ్ అవుట్ అంటే 100 ఒపాసిటీ నుంచి 0కి రీచ్ అవుద్ది. నాకు ఈ ఫేడ్ ఇన్ బాగా స్లోగా అప్లై అవుతుంది, స్పీడ్గా అప్లై అవ్వాలి అంటే మన ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ తగ్గించుకుంటాం. నెక్స్ట్ అలాగే ఫేడ్ అవుట్ కూడా క్లిక్ చేసి డ్యూరేషన్ తగ్గించేస్తున్నా. ఇప్పుడు చూసారు అంటే స్పీడ్గా, అలాగే ఎండింగ్ కూడా స్పీడ్గా, మరీ స్పీడ్ అయిపోయింది, కొంచెం ఎక్కువసేపే కావాలి. నెక్స్ట్ అలాగే ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్కి తగ్గట్టుగా ఒక ఆడియో ఫైల్ కూడా సెట్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్తున్నా. ఇక్కడ MP3 ఫైల్ ఉంది కదా, ఈ MP3 ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఫైల్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. Ctrl+K. ఫ్రంట్ ఉన్న బిట్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఫ్రంట్కి మూవ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసామంటే నాకు ఫస్టే 100 వాల్యూమ్తో రన్ అవుతుంది. అలా రన్ అవ్వకూడదు. ఫేడ్ ఇన్ ఆడియో వచ్చేటప్పటికి 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అవ్వాలి. ఫేడ్ అవుట్ ఆడియో వచ్చేటప్పటికి 100 వాల్యూమ్ నుంచి 0కి రీచ్ అవ్వాలి. ఫస్ట్ నేను ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నా. Ctrl+K. బిట్ అవసరం లేదు, డిలీట్ చేయండి. ఈ ఆడియో ట్రాక్ సైజ్ పెంచుకొని ఇక్కడ మనకి పెన్ టూల్ ఉంటుంది, దీని షార్ట్ కట్ P. ఈ పెన్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. మనకి ఫేడ్ ఇన్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది వీడియోలో. నాకు ఆడియోలో కూడా అక్కడ దాకే కావాలి, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసా. నెక్స్ట్ నాకు అలాగే స్టార్టింగ్ కూడా ఒక పాయింట్ యాడ్ అవ్వాలి, స్టార్టింగ్ కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఫేడ్ అవుట్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే ఎండింగ్కి. నెక్స్ట్ V అనగానే సెలక్షన్ టూల్ వచ్చింది. పాయింట్ మీద క్లిక్ చేసి నాకు ఫస్ట్ 0 వాల్యూమ్తో రన్ అవ్వాలి, కిందకి పెట్టేసా. 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అవుతుంది. ఇక్కడ 100 వాల్యూమ్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి 0 వాల్యూమ్, కిందకి పెట్టేసా. ఇప్పుడు ప్లే చేసామంటే మన వీడియోకి తగ్గట్టుగా ఆడియో ఫేడ్ ఇన్ రన్ అవుద్ది, అలాగే ఫేడ్ అవుట్ రన్ అవుద్ది. ఇలాగా స్మూత్ స్టార్టింగ్కి స్మూత్ ఎండింగ్కి ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లు అనేవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఉన్న వీడియోలో ఏమైనా స్టిల్ నచ్చింది అనుకోండి, అది ఒక JPG ఫైల్ కింద సేవ్ చేసుకొని ఆ ఇమేజ్ని మన వీడియో మధ్యలో లేదంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇది ఒక స్నాప్ షాట్ కింద కావాలనుకోండి, హెడ్ కరెక్ట్గా స్నాప్ షాట్ ఉన్న ప్లేస్లో పెట్టుకొని ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+E. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ నేమ్ అడుగుద్ది, నేమ్ ఇమేజ్ 1 అని ఇచ్చి, అలాగే మీకు ఇక్కడ పాత్ ఇమేజ్ ఎక్కడ సేవ్ అవ్వాలి బ్రౌజ్ మీద క్లిక్ చేసి, నాకైతే ప్రీమియర్ ప్రో సోర్స్ ఫైల్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. మీకు ఈ ఫైల్ డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వచ్చేవాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకోండి. నాకు అక్కర్లేదు, ఇమేజ్ కింద ఫోల్డర్లో సేవ్ అవుతే చాలు అంటే ఇక్కడ మార్క్ తీసేయండి. నాకు ప్రాజెక్ట్లోకి కూడా కావాలి, మార్క్ పెట్టి ఓకే అంటున్నా. ఇలా అండం మనకు ఒక ఇమేజ్ రూపంలో వచ్చుద్ది. ఇమేజ్ని మనకు నచ్చిన చోట యూస్ చేసుకోవచ్చు. కింద మనం ఒక ఆడియో ఫైల్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఈ ఇమేజ్ ని ట్రిమ్ చేయొచ్చు, అలాగే ఈ ఇమేజ్ ని మన వీడియోలోకి కూడా ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ ఆప్షన్ మనకు ప్రోగ్రామ్ మౌంటర్ కు ఉంటది, అలాగే సోర్స్ మౌంటర్ కూడా ఉంటది. మీకు ఒకవేళ సోర్స్ మౌంటర్ లో చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ప్రోగ్రామ్ మౌంటర్ లో ఉన్న వీడియోకి కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మనం వీడియో ఎఫెక్ట్స్, ఆడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. దానికోసం ఫ్రెష్ గా ఒక వీడియో తీసుకుంటున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసామంటే ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఫోల్డర్ క్లోజ్ చేస్తున్నా. వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. కలర్ కరెక్షన్ చేసుకోవడానికి, వీడియో బ్లర్ చేసుకోవడానికి. సపోజ్ నాకు ఈ వీడియో మధ్యలో బ్లర్ అవ్వాలనుకోండి, ఇప్పుడు నేను ఈ ఎఫెక్ట్ అప్లై చేస్తే నా వీడియో మొత్తానికి అప్లై అయిపోద్ది. నాకు అలా అవ్వకూడదు, చిన్న బిట్ వరకు బ్లర్ అయితే చాలు అనుకోండి. ప్లే హెడ్ ద్వారా Ctrl+K అంటున్నా. నెక్స్ట్ ఎంతవరకు బ్లర్ అవ్వాలి, చిన్న బిట్ వరకు అవ్వాలనుకోండి, Ctrl+K అంటున్నా. ఈ చిన్న బిట్నే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి బ్లర్ అండ్ షార్పెన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ గ్యాజియన్ బ్లర్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ బ్లర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఉంటాయి. ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వచ్చాము అంటే ఇక్కడ గ్యాజియన్ బ్లర్ అప్లై చేసాం కదా, బ్లర్నెస్ 0 ఉంది. మీరు ఇంక్రీజ్ చేశారు అనుకోండి, బాగా బ్లర్ కావాలంటే ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు వీడియో ప్లే చేశారు, బిట్ వరకే బ్లర్ అయ్యి వీడియో రన్ అవుద్ది. ఈ గ్యాజియన్ బ్లర్ నాకు అక్కర్లేదు అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నా డిలీట్ అయిపోద్ది, Ctrl+Z అంటున్నా. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన
మీకు బ్లర్ అనేది నార్మల్ అయిపోద్ది. మళ్ళీ నాకు ఆన్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఆన్ అవుద్ది. ఇక్కడ నేను బ్లర్నెస్ మార్చాను కదా, ఇది రీసెట్ చేసేవాలి అంటే ఈ బ్లర్నెస్సే కాదు, ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేసినా ఆ చేంజెస్ అన్నీ ఈ సాఫ్ట్వేర్లో ఎలా ఉందో అలా రీసెట్ అయిపోవాలి అంటే ఇక్కడ రీసెట్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే 0. ఏమైనా మీరు మారుస్తే ఇక్కడ క్లిక్ చేసి సింపుల్గా రీసెట్లు చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం ఈ బ్లర్ కూడా కీ ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు. ఇందాక అసలు మనం కీ ఫ్రేమ్స్ ఎలా అప్లై చేయాలి అన్నది ఒక ఇమేజ్ మీద చూపెట్టాను కదా, సేమ్ అలాగే మనకి వీడియోలో ఎక్కడ బ్లర్ అవ్వాలి ఎక్కడ బ్లర్ అవ్వకూడదు అన్నది ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్ ద్వారా సెట్ చేసుకుంటాం. దానికన్నా ఈజీ ప్రాసెస్ చెప్పాను కదా, సింపుల్ గా వీడియో స్ప్లిట్ చేసుకొని ఆ చిన్న బిట్ కి అప్లై చేసుకుంటే సరిపోద్ది. గ్యాజియన్ బ్లర్ చూసారు కదా, నెక్స్ట్ ఇంకోటి అప్లై చేద్దాం. ఇక్కడ కలర్ కరెక్షన్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని ఉంది కదా, అప్లై చేద్దాం. నాకు బ్రైట్నెస్ పెరగాలనుకోండి, ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటా. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్ బ్రైట్నెస్కి తగ్గట్టుగా. మీరు ఒక్క క్లిప్కి ఒక్క ఎఫెక్టే కాదు, మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా అప్లై చేయొచ్చు. మీకు ఎఫెక్ట్స్ తెలియాలే కానీ ఇక్కడ స్విచ్లో టైప్ చేసి కూడా అప్లై చేయొచ్చు. నేను టింట్ అని టైప్ చేస్తున్నా, టింట్కి సంబంధించిన ఎఫెక్ట్ వచ్చింది. దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ టింట్ ఏంటి, ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ బ్లాక్ వైటే ఉన్నాయి. బ్లాక్ క్లిక్ చేసి సపోజ్ నాకు గ్రీన్లో కనబడాలనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటా. మరి ఎక్కువ గ్రీన్ అయిపోయింది, ఇంత వద్దు, బ్లాకే ఉండాలి, బ్లాక్ పెట్టా. నెక్స్ట్ వైట్ వచ్చేటప్పటికి నాకు బ్లూలో ఉండాలి, బ్లూ పెడుతున్నా. ప్లే చేసామంటే ఒక ఎఫెక్ట్ టైప్లో వీడియో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బ్లూ కలర్లో మారి మళ్ళీ వీడియో రన్ అవుద్ది. Ctrl+Z అంటున్నా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా, రిప్లికేట్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ రిప్లికేట్ అని ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇది ఎక్కువగా మన వెడ్డింగ్ వీడియోస్లో చూస్తాం కదా, వీడియో రన్ అయిన తర్వాత ఇలాగ వెడ్డింగ్ ఎఫెక్ట్ కింద 4 ఫ్రేమ్స్లో కనబడి రన్ అవుద్ది. ఇక్కడ 4 ఫ్రేమ్సే కాదు, ఇక్కడ రిప్లికేట్ కౌంట్ 2 ఉంది కదా, ఇక్కడ నేను 4 ఇచ్చాను అనుకోండి, వీడియో ఇంకెక్కువ ఫ్రేమ్స్లో రన్ అయ్యేలాగా. ఇలాగా మీరు ఒక 8 ఇస్తున్నాను, ఇప్పుడు చూడండి ఇంకా చిన్న చిన్న ఫ్రేముల్లో రన్ అవుద్ది. 2 సరిపోద్ది, 2 ఇస్తున్నా. వీడియో ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, వీడియో ఎఫెక్ట్స్ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ ఎలా ఆఫ్లో పెట్టాలి ఎలా ఆన్లో పెట్టాలి అన్నీ చూసారు కదా. నెక్స్ట్ ఆడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో ఆడియో ఎఫెక్ట్స్, ఈ ఆడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఆడియోకి సంబంధించిన చాలా ఎఫెక్ట్స్. ఇక్కడ మనకి డిలే అని ఉంది కదా, దీన్ని ఆడియో ఫైల్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే ఈరోజు మనం ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది మనకి మన వాయిస్ రన్ అవుతూ డిలే అయిన వాయిస్ కూడా రన్ అవుద్ది. దీని ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి మనం ఏమైనా మార్చాలి అంటే మార్చచ్చు. డిలే టైం 1 సెకండ్ ఉంది కదా, నాకు తక్కువలో కావాలనుకోండి 0.5 ఇస్తున్నా. ఇప్పుడు చూసామంటే ఈ క్యాన్వా చాలా ఉపయోగపడుద్ది. ఇలా మనం డిలే వాయిస్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ మనం టెంపరీగా ఆఫ్లో పెట్టుకోవాలి అంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు, అసలు వద్దు అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలేట్. చూడండి, అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి మల్టిప్లై డిలే ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. ఇందాక మనకి ఒక్క వాయిస్ డిలే అయ్యి రన్ అయింది, ఇప్పుడు మనకి చాలా వాయిసెస్ డిలే అయ్యి రన్ అవుతున్నాయి. దీనికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేయొచ్చు. డిలే 1, డిలే 2, ఇలా ప్రతి వాయిస్ కి మీరు టైం డ్యూరేషన్ మార్చొచ్చు. మార్చి కొంచెం స్పీడ్ గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్స్ అప్లై చేద్దాం. నాకు వీడియో క్లిప్ చిన్నది కాబట్టి జూమ్ చేస్తున్నా. మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అప్లై అవుతాయి, వీడియో స్టార్టింగ్ కానీ వీడియో ఎండింగ్ కానీ లేదంటే వీడియో స్ప్లిట్ చేసిన చోట అప్లై చేయొచ్చు. సపోజ్ నేను వీడియో ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా, Ctrl+K, ఈ మధ్యలో ట్రాన్సాక్షన్ అప్లై చేస్తున్నా. ఎఫెక్ట్స్ లో ఇక్కడ వీడియో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం డిజాల్వ్ చూసాం కదా, ఇందులో 3D మోషన్ చూద్దాం. ఇక్కడ క్యూబ్ స్పిన్ అని ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసామంటే ఇలా స్పిన్ అయ్యి, ఈ క్యూబ్ స్పిన్ నాకు స్పీడ్గా ప్లే అవ్వాలి అంటే డ్యూరేషన్ తగ్గించుకుంటాం. స్పీడ్గా, స్లోగా ప్లే అవ్వాలి అంటే డ్యూరేషన్ పెంచుకుంటాం.
ఈ క్యూబ్ స్పిన్ ప్రాపర్టీస్ కూడా మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఉంటాయి. నాకు క్యూబ్ స్పిన్ లెఫ్ట్ నుంచి రైట్ కి రొటేట్ అవుతుంది కదా, ఇలా కాకుండా పైనుంచి కిందకి కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామంటే పైనుంచి కిందకి. ఇప్పుడు ప్లే చేశారు అంటే బాగా స్లోగా రన్ అవుతుందంటే డ్యూరేషన్ తగ్గించుకోండి. ఇలాగా మీరు డ్యూరేషన్ ఇక్కడే టైం లైన్లో సెట్ చేయక్కర్లా. మీకు ఎంత సెకండ్స్ డ్యూరేషన్ కావాలి అంటే ఇక్కడ మీరు టైప్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు రివర్స్లో ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకున్నారు అంటే రివర్స్లో ప్లే అవుద్ది. ట్రాన్సాక్షన్ వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారు అంటే డిలీట్ అయిపోద్ది. నాకు ఇక్కడ ఇంకో ట్రాన్సాక్షన్ అప్లై అవ్వాలి, కంట్రోల్ కే అనగానే స్ప్లిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ ఉంది కదా, ఇది అప్లై చేద్దాం. పుష్ ఉంది కదా, పుష్ అప్లై చేద్దాం. ప్లే చేసామంటే ఇలా పుష్ అవుతున్నట్టుగా. ఎఫెక్ట్ కంట్రోల్స్లో పుష్కి సంబంధించిన ప్రాపర్టీస్. పుష్ నాకు అక్కర్లా, సెలెక్ట్ చేసి డిలీట్. నెక్స్ట్ జూమ్కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. క్రాస్ జూమ్, ఇలా జూమ్ అయ్యి జూమ్ అవుట్ అయ్యేలాగా. ఈ మనం వీడియో క్లిప్ స్టార్టింగ్కి ఎండింగ్ కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఒకటి ఉంది కదా, వైప్లోకి వెళ్ళి ఒకటి అప్లై చేద్దాం. స్టార్టింగ్ అప్లై చేసా, ఇప్పుడు ప్లే చేశాను అంటే మనకి స్టార్టింగ్ ఇలా ప్లే అవుద్ది. అలాగే ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లాక్ వైపు ఉంది కదా, ఇది ఎండింగ్ అప్లై చేస్తున్నా. ప్లే చేసామంటే ఎండింగ్. నాకు అక్కర్లా, డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం టైటిల్స్ అప్లై చేద్దాం. పైన మనకి టైటిల్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ న్యూ టైటిల్ అని ఉంటుంది. న్యూ టైటిల్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ టైటిల్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి డిఫాల్ట్ స్టిల్, ఇది వచ్చేటప్పటికి నార్మల్ టెస్ట్ ఉంటుంది. డిఫాల్ట్ రోల్ వచ్చేటప్పటికి మన మూవీ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ టైటిల్స్ వస్తాయి కదా, అలాగా టెస్ట్ కింద నుంచి పైకి వెళ్ళొద్ది. ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి న్యూస్ ఛానల్లో లెఫ్ట్ నుంచి రైట్ కి టెస్ట్ స్క్రోల్ అవుద్ది కదా, దానికి యూస్ చేస్తారు. మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ డిఫాల్ట్ స్టిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒక విండో వచ్చుద్ది, ఏం చేంజ్ చేయకుండా ఓకే అంటున్నా. ఇక్కడ మనకి టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసి అయినా టైప్ చేయొచ్చు, లేదంటే ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ప్రతాప్ వర్మ. నాకు వీడియో బ్యాక్గ్రౌండ్ కనబడట్లేదు, వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా కనబడాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్లో పెట్టుకున్నారు అంటే వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ అవుద్ది. ఇక మీరు రైట్ సైడ్ చూసుకున్నారు అంటే టెస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ హైలైట్ అవుతాయి. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫాంట్లు మార్చాలి అన్నా, ఫాంట్ సైజు పెంచాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్నీ పైన ఉంటాయి. ఇక్కడ నేను ఫాంట్ మారుస్తున్నా, ఏరియల్. నెక్స్ట్ టెస్ట్ బోల్డ్ అప్లై అవ్వాలనుకోండి, ఫస్ట్ సైజ్ పెంచుదాం. ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ సైజు 300 ఇస్తున్నా. ప్రతాప్ వర్మ. నెక్స్ట్ మీకు టెస్ట్ బోల్డ్ లో కావాలనుకోండి, ఇక బోల్డ్ అప్లై చేశారు అంటే కొంచెం స్ట్రాంగ్ గా, ఇటాలిక్ అన్నా ఉంటే కొంచెం బెండ్ అయినట్టుగా. అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే అండర్లైన్ వచ్చుద్ది. నెక్స్ట్ లెటర్ కి గ్యాప్ కావాలి అంటే ఇక్కడ గ్యాప్ పెంచుకుంటారు. అలాగే లైన్ కి గ్యాప్ కావాలి అంటే ఈ ఆప్షన్. నెక్స్ట్ టెస్ట్ అలైన్మెంట్స్, ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి పీ స్ట్రైట్ గా వి వచ్చింది. సెంటర్ అన్నాం అనుకోండి మధ్యలోకి వచ్చుద్ది. రైట్ అన్నాం అనుకోండి రైట్ సైడ్ ని బేస్ చేసుకొని వచ్చుద్ది. నాకైతే లెఫ్ట్ కావాలి. నెక్స్ట్ అలాగే మీరు ఫాంట్ కలర్ మార్చాలి అంటే ఇక్కడ ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. వైట్ ఉంది కదా, ఒకవేళ మీకు రెడ్ కావాలి అంటే రెడ్ పెట్టి ఓకే అన్నారు అంటే రెడ్ లో మారుద్ది. ఈ ఫాంట్ కి ఇక్కడ షీన్ అనే ఎఫెక్ట్ అప్లై అవ్వాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టారు అంటే మధ్యలో ఒక షైనింగ్ టైప్ లో ఒక లైన్ యాడ్ అవుద్ది. అలాగే మీకు ఇక్కడ షాడో అప్లై చేయొచ్చు, స్ట్రోక్స్ అప్లై చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లో పెడుతున్నా, టెస్ట్ సైజ్ తగ్గించుకుంటున్నా. అలాగే టెస్ట్ కలర్ కూడా వైట్ కావాలి, వైట్ పెట్టేస్తున్నా. మీరు ఇలాగ టెస్ట్ క్రియేట్ చేయడం ఇది మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో కూడా యాడ్ అవుద్ది. దీన్ని మనం ఎప్పుడైనా డ్రాగ్ చేసి యూస్ చేయొచ్చు. ప్లే చేసామంటే ప్రతాప్ వర్మ. ఇది మీకు ఒకేళ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ అంటారు. అలాగే మనకి టైటిల్స్ లో మనకి టెస్ట్ కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగా, అలాగే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నట్టుగా ఈ ఆప్షన్లు కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీమియర్ ప్రో ఫుల్ కోర్స్ డీటెయిల్ గా 5 అవర్స్ లోపు చెప్పాను. ఆ 5 అవర్స్ వీడియోలో ఇక్కడ ఉన్న ప్రతి టూల్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టూలే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి
ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ తో సహా ఈ సాఫ్ట్వేర్ లో A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నిజంగా ప్రీమియర్ ప్రో డెప్త్ గా నేర్చుకోవాలి అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్లిక్ చేసి ప్రీమియర్ ప్రో A to Z నేర్చుకోండి. ఇంకా ఫైనల్ గా మన ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫైల్లో కింద మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ లో ఇక్కడ మీడియా అని ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మాట్ వచ్చేటప్పటికి H264 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మీకు వీడియో ఆడియో రెండు ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ రెండింటి దగ్గర మార్క్ పెట్టుకోండి. అవుట్పుట్ నేమ్ వచ్చేటప్పటికి మీరు ఏమైనా మార్చాలి అంటే ఇక్కడ మార్చుకోవచ్చు. వచ్చేటప్పటికి ప్రతాప్ అని ఇస్తున్నా. నెక్స్ట్ అలాగే వీడియోలో ఇక్కడ రెండర్ ఎట్ మ్యాక్సిమం డెప్త్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బిట్ రేట్ ఎన్కోడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి VBR2 పాస్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ యూజ్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇది మనకి 100 ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వడం మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. వీడియో ప్లే చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బాగా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్లు మన ఛానల్లో చాలా చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.